వికారాబాద్ జిల్లా యాచారంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను చంపేసింది కన్న కూతురు. అయితే తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది నక్కల సురేఖ. పోలీసుల విచారణలో నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు మృతుల చిన్న కూతురు. నక్కల సురేఖ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. గత ఏడాది నుంచి ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. అతడు వేరే కులానికి చెందినవాడని పేర్కొంటూ ఆమె ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై కుటుంబాల్లో పలుమార్లు గొడవలు జరిగినప్పటికీ తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో వారిని హత్య చేసి ప్రేమ వివాహం చేసుకోవాలని నిందితురాలు స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలు తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉంచిన మత్తు ఇంజెక్షన్లను 4 బాటిళ్లు దొంగతనంగా సేకరించింది. అనంతరం 24న వీక్లీ ఆఫ్ తీసుకుని సంగారెడ్డి నుంచి మోమిన్పేట్కొచ్చింది. అక్కడ ఓ మెడికల్ షాప్లో 3 సిరింజులు కొనుగోలు చేసి స్వగ్రామమైన యాచారం గ్రామంలోని ఇంటికి చేరుకుంది. రాత్రి భోజనం అనంతరం మరోసారి ప్రేమ వివాహం విషయమై తల్లిదండ్రులతో వాగ్వాదం జరిగింది. వారు స్పష్టంగా నిరాకరించడంతో ఇక వారిని బతకనివ్వకూడదని నిర్ణయించుకుంది. ముందుగా రాత్రి 10 గంటల సమయంలో తల్లికి ఒళ్ళు నొప్పుల మందు అని చెప్పి ఇంజెక్షన్ను అధిక మోతాదులో ఇవ్వగా ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం ఆమెను నిద్రపోతున్నట్లుగా పడుకోబెట్టింది. కొద్దిసేపటి తర్వాత బయట నుంచి చలిమంట కాచుకుని వచ్చిన తండ్రికి కూడా అదేవిధంగా ఒళ్ళు నొప్పుల మందు అంటూ ఇంజెక్షన్ను ఆవి ద్వారా అధిక మోతాదులో ఇచ్చింది. దీంతో అతడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు నిందితురాలు తన అన్నకు ఫోన్ చేసి భయపడుతున్నట్లు నటిస్తూ ఇంటికి రప్పించింది. తండ్రి తనతో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా పడిపోయాడని పల్స్ చెక్ చేయగా మృతి చెందినట్లు చెప్పింది. అనంతరం తల్లి షాక్కు గురై స్పృహ తప్పిందని సిపిఆర్ చేసినప్పటికీ మృతి చెందినట్లు చెప్పి ఆధారాలను దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఉపయోగించిన 2 సిరింజ్లు, వాటిపై రక్తపు చుక్కలు ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేసి క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా చిన్న కూతురుపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను ప్రశ్నించారు. చివరకు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.